प्रेज द लॉर्ड। जय मसीह की। हालेलुया। हमारे सभी भाई बहनों को प्रभु यीशु मसीह की तरफ से सलाम। దేవుని की స్తోత్రం। प्रेज द लॉर्ड। थैंक यू जीसस। आज का वचन मत्ती सुसमाचार 28 चैप्टर 16 वचन से 20 वचन तक है। 16 वचन पढ़ेंगे। 11 चेले गलील में उस पहाड़ पर गए जिसे यीशु ने उन्हें बताया था। उन्होंने उससे दर्शन पाकर उसे प्रणाम किया। हालेलुया। किसका? प्रभु का दर्शन पाकर, क्योंकि प्रभु समाधि में से उठने के बाद में एक एक बार दर्शन में बात कर रहे थे चेलों से। दर्शन पाकर उसे प्रणाम किया, पर किसी किसी को संदेह हुआ, किसी को डाउट हुआ, संदेह हुआ कि यीशु है या और कोई है। यीशु ने उनके पास आकर कहा, स्वर्ग और पृथ्वी का सारा अधिकार मुझे दिया गया है। क्या दिया गया है? स्वर्ग और पृथ्वी का सारा अधिकार मुझे दिया गया है। इसलिए तुम जाओ और सब जातियों के लोगों को चेला बनाओ और उन्हें पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दो और उन्हें सब बातें जो मैंने तुम्हें आज्ञा दी हैं मानना सिखाओ, और देखो मैं जगत के अंत तक सदा तुम्हारे संग रहूंगा। हालेलुया। तो ఇక్కడ వాక్యం ద్వారా మత్తయి సువార్త 28 అధ్యాయం, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ 16 వచనం నుండి 20 వచనాల వరకు దేవుడు మాట్లాడుతున్నారు. 11 మంది శిష్యుడు, 12 మంది కాదు, 11 మంది ఉన్నారు ఓన్లీ. 11 మంది శిష్యుడికి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది, అది కొండ పైన మీరు వెళ్ళండి, అక్కడ ఏం చెయ్యాలి, అక్కడ నేను మీకు దర్శనం ఇస్తున్నా. ఎందుకంటే చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు శిష్యుడికి దర్శనం ఇస్తున్నారు. మరియా మగ్దలీన్, ఎవరెవరు లేడీస్ ఉన్నారు, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారు, దేవుని గురించి త్యాగం చేసిందా, అటువంటి వారి లేడీస్కి కూడా దేవుడు దర్శనం ఇస్తున్నారు. ఆ గడియ ఏం జరిగింది? అది యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చిందా? వాళ్ళందరూ కలిసి ఏం చేసిందా? ప్రణామం చేసిందా? ఇట్లా నతమస్తకం చేసి సాగిలపడి నమస్కారం చేసిందా? మాత్రం కొందరు మంది ఎలా ఉన్నారు? అది సందేహపడిందా అంటే డౌట్ ఏమొచ్చింది? అది నిజంగా యేసు ప్రభు ఉన్నారు, ఎవరున్నారు, అది భయపడిందా, డౌట్ పడిందా? యేసుక్రీస్తు ప్రభు అతని దగ్గర బయలుదేరి వాళ్ళ దగ్గర పోయి ఇంకా మాట చెప్పిందా, స్వర్గరాజ్యం అధికారం నాకే ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు వెళ్ళండి, మొత్తం ప్రతి జాతిలా మందికి శిష్యులు తయారు చేయండి. ఇంకా అది వాళ్ళకి ఏం చెయ్యాలి? శిష్యులు తయారు చేయాలి. ఇంకా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవ నామంలో బాప్తిస్మా ఇవ్వాలి. హల్లెలూయా. ఇంకా వాళ్ళకి నేను చెప్పిన మాట ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడానికి మాట చెప్పాలి. ఇంకా దేవుని మార్గం నేర్పియాలి, దేవుని ఆజ్ఞ నేర్పియాలి. ఓన్లీ బాప్తిస్మా ఇవ్వాలి కాదు, దేవుడు ఏ విధానంగా మీకు నడిపిస్తున్నారు ఆ విధానంగా బాప్తిస్మా ఇచ్చి అన్ని పాపం చేయాలి కాదు. బాప్తిస్మా ఇచ్చిన తర్వాత దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని చెప్పిన మాట ప్రకారం నడవాలి. ఇంకా అది నేను జగత్ పునాది అంతం వరకు నేను మీతో పాటి ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ మాట చక్కటి దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందుకే ఇప్పుడు ఇది క్రీస్తు నెల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడెక్కడ బాప్తిస్మా తీసుకుంటున్నారు, దేవుడు వాళ్ళకి బలంగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.